హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టుస్వెల్. ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన చికెన్ డోనట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. అలాగే ఈ వీడియోలో హెల్తీగా మయోనీస్ కూడా తయారు చేయడం నేను చూపించానండి. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ముందుగా బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలండి. ఈ చికెన్ డోనట్స్ కోసం ఒక 4 బ్రెడ్లని ఇలాగ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయిందండి. బయట దొరికేవి కూడా వాడొచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఈ చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 2 బ్రెడ్లని ఇలాగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని ఇదంతా కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోకూడదు. మనం డోనట్స్ చేస్తాం కదా, అలాగా వచ్చే వరకు ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బైండింగ్ కోసం ఒక ఎగ్ని పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే చిన్న సాల్ట్ వేసుకోండి, కొంచెం పెప్పర్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలపండి. కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మయోనీస్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక మిక్సీ జార్లో 3 ఉడకపెట్టిన గుడ్లు, 1 స్పూన్ వెనిగర్, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని 1 స్పూన్ వరకు బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం వాటర్, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న పెప్పర్ వేసుకొని మూత పెట్టి చక్కగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా మన మయోనీస్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ మయోనీస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ డోనట్స్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చికెన్ డోనట్స్ని తయారు చేసుకోవాలండి. దీనికోసం మనం కలుపుకున్న ఈ చికెన్లో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని డోనట్స్ షేప్లో మీరు ఒత్తుకోవడమేనండి. తర్వాత ఈ ఎగ్లో బైండింగ్ చేయాలి. బైండ్ చేసిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా కొంచెం అటు ఇటు ఇలా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మిగతా అవన్నీ కూడా ఇలాగే తయారు చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా కూడా వేసుకోవాలండి. ఒకటొకటిగా మెల్లగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా ఉడకాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే రంగు వచ్చేసి లోపల ఉడకదండి. ఇలాగ టర్న్ చేసుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఈ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. మిగతావన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. ఇంట్లోనే మీరు ఈజీగా ఈ చికెన్ డోనట్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకొని చక్కగా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.